హలో అండి అందరికీ వెల్కమ్ టు సుప్రజాస్ ఫ్యాషన్. అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. ఇది వచ్చేసి భోగి రోజు ఎర్లీ మార్నింగ్ అనమాట. చాలా చీకటిగా ఉంది కదా, స్ట్రీట్ లైట్స్ అయితే వెలగట్లేదండి. అందుకోసం బైక్ లైట్ అయితే పెట్టించుకున్నాను. ముగ్గు అసలు కనిపించట్లేదు వేయడానికి. ఇంకా మేము మార్నింగ్ 4:30కి అలా లేచామండి. ఇంకా అప్పటి నుంచి భోగి మంట అయితే వేసి ఇంకా మళ్ళీ మొత్తం చుమ్మేసుకొని ముగ్గు అయితే స్టార్ట్ చేశాను. చాలామంది నైటే 12 దాటంగానే భోగి మంట అయితే వేసేస్తూ ఉంటారు. కాకపోతే పిల్లలు వాళ్ళు ఆ టైంలో లేయడానికి ఇబ్బంది పడతారు కదా, అందుకని మేము ఎప్పుడైనా కానీ మార్నింగ్ అయితే వేసుకుంటాము. ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో 4 నుంచి 5:30 వరకు ముగ్గు వేస్తుంటే దోమలు ఒక పక్క విపరీతంగా కుట్టేస్తున్నాయండి. జనవరి నెల పెట్టినప్పటి నుంచి కూడా నెల్లూరు సైడ్ అయితే దోమలు ఒకనాటిగా లేవు. మనుషులే వాటి వల్ల బాధపడుతుంటే పశువులు అయితే మరీ ఎక్కువగా బాధపడుతున్నాయి వాటి వల్ల. మరి అన్ని ఎక్కువగా ఉన్నాయన్నమాట, ఎప్పుడు లేదు ఇలాగా. మరి మా సైడ్ మాత్రమే ఇలా దోమలు ఉన్నాయో మరి అన్ని సైడ్స్ ఉన్నాయో తెలియట్లేదు, కానీ విపరీతంగా ఉన్నాయండి. దోమల బాధ అయితే చాలా ఉంది. ఇంకా ఫెస్టివల్స్ విషయానికి వస్తే ఏ ఫెస్టివల్ అయినా 1 డే ఉంటుంది. వినాయక చవితి అలా అయితే మనం 3 డేస్ 5 డేస్ 7 డేస్ అంటూ మనం పెంచుకుంటాము. కానీ సంక్రాంతి అలా కాదు కదా, 1 మంత్ వరకు కూడా సంక్రాంతికి సంబంధించి సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాము. డిసెంబర్ 16th స్టార్ట్ అయితే జనవరి 16th వరకు కూడా ఉంటుంది కదా. ఈ 1 మంత్ ఎన్ని పనులు చేసుకుంటామో, డైలీ రంగోలీస్ వేసుకోవడం, ఈ హౌస్ క్లీనింగ్ చేసుకోవడం, పిండి వంటలు చేసుకోవడం, షాపింగ్ చేయడం, ఇలా ఎన్నో కష్టపడి ఇష్టపడి చేసుకుంటే లాస్ట్ వచ్చే ఆ 3 డేస్ ఫెస్టివల్స్తో 1 మంత్ ఫెస్టివల్ వైబ్స్ అయితే కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ డే భోగితే స్టార్ట్ అవుతుంది కదా. భోగి అంటే మన ఇంట్లో ఉన్నటువంటి పాత సామాను మొత్తాన్ని భోగి మంటల్లో వేయాలి. అలాగే మనలో ఉన్నటువంటి బద్ధకాన్ని, చెడు ఏదైతే ఉంటాయో వాటిని కూడా భోగి మంటల్లో వేసి కాల్చి బూడిద చేసి ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయాలి అని భోగితో స్టార్ట్ అవుతుందండి. ఇంకా మా సైడ్ అయితే భోగి ఏం లేదండి సరిగ్గా. అంటే భోగి మంట అయితే వేసాం, కానీ ఊర్లో ఒక మనిషి చనిపోయారని చెప్పారు. ఇంకా పూజ అలాంటివి ఏం లేకుండా భోగి మంట అయితే వేసి ముగ్గు అయితే పెట్టుకున్నాము. భోగి మంట కూడా కొంతమంది వేయొచ్చు అన్నారు, కొంతమంది వేయకూడదు అన్నారు. అంటే వేయకపోతే 3 ఇయర్స్ వరకు కూడా వేయకూడదు, కానీ వేయాలి అని కొంతమంది అన్నారు. కానీ ఊర్లో శవాన్ని పెట్టుకుని వేయకూడదని కొంతమంది అన్నారు. ఇంకా కొంతమంది పెద్దవారిని అందరినీ కనుక్కొని భోగి మంట అయితే వేసాము. పూజ అలాంటివి ఏం చేసుకోకుండా, అంటే ఎత్తుబడి అయ్యేంత వరకు కూడా దేవుడికి సంబంధించి ఏం చేయకూడదండి. ఇంకా సాయంత్రం నైట్కి అలా చేసేసుకుంటే నెక్స్ట్ డే సంక్రాంతికి పూర్తిగా క్లీనింగ్ అయితే చేసుకోవాలి. నార్మల్గా కూడా భోగి ముందు రోజు హౌస్ క్లీనింగ్ అంతా చేసేసుకొని దీపారాధన కుందీళ్ళు ఉంటాయి కదా, దేవుడి పటాలు అలాంటివన్నిటిని క్లీన్ చేసుకుంటాము. ఇంకా భోగి రోజు దేవుడికి పూజ చేసేసుకొని ఏదైనా కోడి లాంటివి కోసుకొని పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా దోశలు అలాంటివి పోసుకుంటారు కదా భోగి రోజు. ఇంకా మళ్ళీ సంక్రాంతి రోజు మళ్ళీ ఇంకొకసారి హౌస్ క్లీనింగ్ అయితే చేసుకుంటాము, పెద్దలకు పెట్టుకోవాలి కాబట్టి. ఇంకా ఒకేసారి ఎత్తుబడి అయిపోయాక హౌస్ క్లీనింగ్ మళ్ళీ ఇంకొకసారి చేసుకొని పసుపు నీళ్ళు అవి చల్లేసుకొని సంక్రాంతి రోజుకైతే ప్రిపరేషన్ చేసేసుకోవాలి. ఏంటోనండి, కొన్ని పిచ్చి నమ్మకాలు అనుకోవాలో, మూఢనమ్మకాలు అనుకోవాలో, నిజమైనవి అనుకోవాలో తెలియదు, కానీ కొన్ని అయితే ఇలాంటివి కొన్ని సిల్లీగా అనిపిస్తాయి, కొన్ని పాటించాలి అనిపిస్తుంది. కానీ అందరితో పాటు మనం కదా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ముగ్గు అయితే పెట్టేశానండి. చూడండి దోమలు ఎలా కుడుతున్నాయో. ఇంకా చుట్టుగారు కూడా సింపుల్గా అయితే పెట్టేశాను. ఏదో ముగ్గు వేద్దాం అనుకున్నా, కానీ దోమల దెబ్బకి ఏదో వచ్చినట్టుగా గీసుకుంటూ వెళ్ళిపోయాను. ముగ్గు ఎప్పుడో చీకటిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే మొత్తం అయ్యేసరికి బాగా తెల్లారిపోయింది. ఈ వీడియోలో మీకు మా వీధి కూడా చూపిస్తానండి. ఈ వీధిలో ఉన్నటువంటి ఇల్లులు వాళ్ళు వేసినటువంటి ముగ్గులు కూడా పిల్లలతో ఫోన్ పంపించి కొన్ని వీడియోస్ అయితే క్యాప్చర్ చేయించాను. ఇంకా చూడండి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫైనలీ ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అబ్బా. ఇంకా లోపలికైతే వెళ్తే ఇంకా చెప్పాను కదా, లోపల ముగ్గు గిగ్గు ఏం పెట్టలేదండి. ఇంకా అన్నీ నైట్కి అయితే చేసుకోవాలి. కస్తూరి చెట్టుకైతే ఫ్లవర్స్ చాలా బాగా విరబూసాయి. ఇలాంటివి చాలా రోజులైందనమాట కస్తూరి చెట్టుకి ఫ్లవర్స్ పూసి. అచ్చం రోజా పువ్వు కదా ఉన్నట్టు, అంటే ముద్ద కస్తూరి అనమాట ఈ చెట్టు. ప్లాంట్ అయితే తెచ్చి వేసాము, ఇవి అంట్లే బతుకుతాయి. ఇంకా మెత్తి మీదకి కూడా వెళ్ళాను, ఫ్లవర్స్ ఏమైనా పూసుంటాయేమో చూద్దామని.
ఈ రోజా ఫ్లవర్స్ అయితే పూస్తున్నాయండి. ఇది లైట్ పింక్ ఉంది కదా, అది కొంచెం మొగ్గగా ఉంది. ఈ ఆరెంజ్ కలర్ అయితే చాలా బాగా విరబూస్తుంది. అది డిఫరెంట్గా పూస్తుంది. ఒక్కొక్కసారి ఎల్లో కలర్ ఉంటుంది మిడిల్లో. బాగా విరబూసిందంటే ఇలా ఆరెంజ్ కలర్కి అయితే వచ్చేస్తుంది. చాలా డిఫరెంట్గా ఉంది ఫ్లవర్స్ అయితే. ఇంకా ఇదండి మేడ మీద విలేజ్ చూడండి. ఇది వచ్చేసి మా స్ట్రీట్ అనమాట. ఇది హనుమాన్ టెంపుల్. ఇంకా ఇక్కడ నుంచి మీకు ఈ సందులో అంటే ఈ స్ట్రీట్లో వేసినటువంటి చాలామంది ముగ్గుల్ని, అలాగే ఈ వీధిని అయితే చూపిస్తాను. మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను చూడండి. నార్మల్ డేస్ కన్నా కూడా భోగి రోజు ఇలా మెయిన్ రోడ్స్ చూస్తే చాలా అందంగా ఉంటాయండి. భోగి మంటలు, అలాగే అక్కడ పెట్టిన కుండలు, వేసినటువంటి ముగ్గులు, అదొక వైబ్స్ ఉంటాయన్నమాట రోడ్డుని చూస్తుంటే. ఇంకా ఆ రోజు మాకు నాటుకోడి కూర, అలాగే దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఏదో భోగి అయితే అలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా సంక్రాంతి రోజు చిన్న చిన్న క్లిప్స్ ముగ్గుతో సహా వీడియో తీసి పెడతాను. జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే అండి. కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ కావాలంటే ఒకసారి మన ఛానల్ని చెక్అవుట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.